ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి మీరిద్దరు చూడురీడా, తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ కార్యకర్తనే, కాంగ్రెస్ కార్యకర్తనే పొలంలో నిలబడి చూపెడుతుండు. పొలం అంతా ఎండిపోయింది, మా పాపాన్ని మేమే కొని తెచ్చుకున్నాం, మా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు ఏమో నడిపిస్తాడని మేము అనుకుంటే చివరికి మా పొలాలు ఎండబెట్టిండని నీళ్ళందక ఎండిపోయిన తన వరి పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్ చూడుర్రి, నీళ్ళు ఎండిపోయినాయని పొలంలో నిలబడి చూపిస్తుండు. అరే నీకు చేత కాకపోతే, పరిపాలన చేత కాకపోతే హరీష్ రావు చెప్పినట్టుగానే హరీష్ రావు చేతిలో పెట్టు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. ఇక ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగినటువంటి ఘటన. ఇక నీళ్ల కోసం ఆందోళన. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట 3 మండలాల రైతుల నిరసన. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట 3 మండల రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. నీళ్లు లేక. ఇక కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి, పురుగుల మందుతో ఇక రైతు ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత. ఇక నీళ్ళందక పంటలు ఎండుతున్నాయని ఇక కోటాపహర్లో రైతుల రాస్తారోకో. ఇక సాగర్ నీళ్లు ఏపీకి విడుదల. సాగర్ నీళ్లను ఏపీకి విడుదల చేసింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు కేఆర్ఎంబి, ఎన్ఎస్పి, ఆంధ్ర అధికారులు శుక్రవారం నీటి విడుదల చేశారు. ఇక తాగునీటి సరఫరాల కోసం ఇక వదులుతున్నట్టు వారు పేర్కొన్నారు. రోజుకు 6,000 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపినటువంటి అంశం. ఇట్లా ఇక సాగునీళ్ళిచ్చి ఆదుకోండి, పంటలు పోతున్నాయి, తాగనీకే నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, తాగదందుకు నీళ్లు లేవు, మొర్రో అనుకుంటా మొత్తుకున్నటువంటి రోజులు. రేవంత్ రెడ్డికి ముందుగాల నీళ్లు బంద్ చేయర్రి. రేవంత్ రెడ్డి తాగడానికి నీళ్లు బంద్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇక మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపించుకున్నాం, గద్దెనెక్కినాక మా ధ్యాసే మరిచిండ్రు, మా మంత్రి గారు నిద్రమత్తులో ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ అయినా స్పందించాలే, ఇక నీళ్ళైనా ఇవ్వండి, పరిహారమైనా ఇవ్వండి. ఉత్తమ్ ఇలాకాలో కాంగ్రెస్ కార్యకర్త వీడియో. ఏకంగా ఉత్తమ్ ఇలాకాలనే. ఉత్తమ్ ఈ వీడియో చూస్తే నీకు అర్థం కావాలి, నీ ఇలాకాలో ఇంత సమస్య ఉంది, నీ ఇలాకాలోనే కాంగ్రెస్ కార్యకర్త రోడ్డెక్కిండు,